హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ పెప్పర్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. 10 నిమిషాల్లో ఈ రైస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 3 లేక 4 ఎండుమిరపకాయలు వేసుకొని 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి తీసేసిన తర్వాత 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దంచిన వెల్లుల్లి రేకులు 4, కొంచెం కరివేపాకు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. నేనైతే ఇంకా ఆయిల్ వేయలేదండి, ముందు వేసింది సరిపోయింది. 1 చిటికెడు ఇంగువ, కొంచెం జీడిపప్పు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. 1 చిన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ముందు ఎండుమిరపకాయలు, మిరియాలు వేయించుకున్నాం కదండి, ఇలా కచ్చాబిచ్చిగా దంచి పెట్టుకోవాలి. ఈలోపు మనకి టమాటా ముక్కలు వేగిపోయినాయి. ముందుగానే నేను రైస్ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వేడివేడి రైస్ అన్నా కలుపుకోవచ్చు, లేకపోతే మనకి మిగిలిన రైస్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు సరిపడా రైస్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఈ రైస్లోకి ఇలా వేడివేడిగా ఉన్న రైస్ అన్న కలుపుకోవచ్చండి, లేకపోతే మిగిలిపోయిన అన్నం కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, మిరియాల మిశ్రమాన్ని వేసుకోవాలి. మిరియాలు వేసుకున్నప్పుడు మన ఘాటుకు సరిపడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కూడా చూసుకొని రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలండి. అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మార్నింగ్ మన హడావిడి లేకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ పెప్పర్ రైస్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.